జగిత్యాల జిల్లాలో 60 ఏళ్ల వృద్ధుణ్ణి హత్య చేశారు దుండగులు. మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో సకినపల్లి కాసింను చంపేశారు. మృతదేహాన్ని మెట్పల్లి ప్రభుత్వ మార్చురికి తరలించారు. ఇక విషయం తెలియగానే వెంటనే పోలీసులు వేంపల్లి గ్రామానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. భూ తగాదాలతోనే కాసింను చంపేశారని అనుమానిస్తున్నారు. మృతుడి భార్య గతంలోనే చనిపోయింది. కాసింకు 2 కుమారులు ఉన్నారు. కొంతకాలంగా వేంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద అదే గ్రామానికి చెందిన నానం రాజేష్ కుటుంబంతో భూ తగాదాలు ఉన్నట్లు చెబుతున్నారు. నిన్న రాత్రి కాసిం తన పెద్ద కుమారుడు లక్ష్మణ్ ఇంట్లో భోజనం చేసిన తరువాత చిన్న కుమారుడు సాయిలు ఇంటికి వెళ్తుండగా దాడి చేశారు. కాసింను కర్రలతో కొట్టడంతో తీవ్ర గాయాలై స్పాట్లోనే చనిపోయాడు. జగిత్యాల జిల్లాలో 60 ఏళ్ల వృద్ధుణ్ణి హత్య చేశారు దుండగులు. ఇక మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో సకినపల్లి కాసింను చంపేశారు. మృతదేహాన్ని మెట్పల్లి ప్రభుత్వ మార్చురికి తరలించారు. విషయం తెలియగానే వెంటనే పోలీసులు వేంపల్లి గ్రామానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. భూ తగాదాలతోనే కాసింను చంపేశారని అనుమానిస్తున్నారు. మృతుడి భార్య గతంలోనే చనిపోయింది. ఇక కాసింకు 2 కుమారులు ఉన్నారు. కొంతకాలంగా వేంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద అదే గ్రామానికి చెందిన నానం రాజేష్ కుటుంబంతో భూ తగాదాలు ఉన్నట్లు చెబుతున్నారు. నిన్న రాత్రి కాసిం తన పెద్ద కుమారుడు లక్ష్మణ్ ఇంట్లో భోజనం చేసిన తరువాత చిన్న కుమారుడు సాయిలు ఇంటికి వెళ్తుండగా దాడి చేశారు. కాసింను కర్రలతో కొట్టడంతో తీవ్ర గాయాలై స్పాట్లోనే చనిపోయాడు.